హలో వ్యూవర్స్, ప్రతి ఒక్కరింట్లో కూడా కార్డ్బోర్డ్స్ చాలా ఉంటాయి కదండి. వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఒక పేపర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు ఇలా ఫోల్డ్ చేసుకొని హాఫ్ సర్కిల్ లాగా గీసుకొని కట్ చేసుకోవాలి. ఒక అంచు షార్ప్గా వచ్చేలాగా కట్ చేసుకుంటే మనకి డ్రాప్ షేప్లో వస్తుందన్నమాట. దీన్ని బట్టి కార్డ్బోర్డ్స్ని కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలి. మనకి ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. చూసారు కదా, కార్డ్బోర్డ్స్ని గ్లూతో అంటించుకోవాలి. ఇలాంటివి ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం పండగలప్పుడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయాలనుకున్న ఫంక్షన్స్ అప్పుడు కూడా వేలు డబ్బులు ఖర్చు పెట్టి డెకరేషన్ చేయించకుండా ఇలాంటివి ఒక 5-6 తగిలించుకొని ఏదైనా క్లాత్కి వెనకాల వైపున పెట్టేసుకొని వీటిని హ్యాంగ్ చేసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడక్కడ ఫ్లవర్స్ని అటాచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మిర్రర్స్ని మొత్తం ఫిల్ చేసేసుకుంటున్నాను. ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా హై ప్రైస్ లాగా కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా ఉలన్కి బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. మధ్య భాగంలో ఇలా గ్లూ అప్లై చేసేసుకొని ఉలన్ని అంటించుకొని పేపర్ని అంటించుకున్నట్లయితే కదలకుండా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలాంటివి రెడీ చేసుకొని వాల్ హ్యాంగింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కార్లో హ్యాంగ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. విండో దగ్గర హ్యాంగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.